హాయ్ అందరికీ నమస్కారం. పశ్చిమాసియా దేశాల యుద్ధం వల్ల పెట్రోల్ రేట్లు ఇండియాలో పెరిగాయి. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొంది. అంటే కూటమి ప్రభుత్వం విధిలేని పరిస్థితుల్లో పశ్చిమాసియా దేశాలు ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో కొంతమేర పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచడం జరిగింది. కానీ వైసీపీ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన సంవత్సరం లోపలే పెట్రోల్, డీజిల్ ధరలు పెంచింది. కానీ అప్పుడు ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బాగలేవు, ద్రవ్యలోటు ఉంది అని చెప్పేసి పెట్రోల్, డీజిల్ పెంచింది. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ప్రకృతి అంటే అది ఒకలాగా ప్రకృతి చేసిన డ్యామేజ్ లాగా యుద్ధం వల్ల, వేరే దేశాల వల్ల ఎక్కడో యుద్ధం జరిగితే మనకు ఆ ఎఫెక్ట్ తెలియకుండా పడింది. అందువల్ల కూటమి ప్రభుత్వం కొంతమేరకు డీజిల్, పెట్రోల్ ధరలు పెంచింది. దానికోసం ఇప్పుడు వైసీపీ ధర్నాలు చేస్తుంది. అంటే వైసీపీ ధర్నాలకు ప్రజల్లో నుంచి మద్దతు వస్తుందా, లేకపోతే అది ఎప్పట్లాగే జనాల్లో వాళ్ళు చేస్తున్న దాని పట్ల వ్యతిరేకత ఉందా? మనతో పాటు ఆర్డిఎస్ ప్రకాష్ గారు ఉన్నారు, సినీ రాజకీయ విశ్లేషకులు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్, వైసీపీ గవర్నమెంట్ ఇటీవలే గెజిట్ చేశారు చంద్రబాబు నాయుడు గారు అమరావతి గురించి. చేస్తే ఆయన వెంటనే ప్రెస్ మీట్ పెట్టి మావుగాన్ అని ఒక విచిత్రమైన 3 ప్రాంతాలు కలిపి చేశారు. జనాలకు ఏం అర్థం కాలేదు. అలాగే ఇప్పుడు ఈ పెట్రోల్, డీజిల్ కూడా వాళ్ళు విచిత్రమైన ధర్నాలు చేస్తున్నారు. సార్, ఆ మావిగాను ప్లస్ ఈ పెట్రోల్ ధరల్ని ప్రజలు యాక్సెప్ట్ చేస్తున్నారంటారా? ప్రజలు అసలు దాని గురించి ఏమాత్రం సీరియస్గా తీసుకోలేదండి. ఆయన మావిగన్ అనే పదాన్ని ఆయన ఏదో గమ్మత్తుగా ఏదో పదం ఒకటి సృష్టించాడు, ఎక్కడ లేనిది. జగన్ ఉంది కాబట్టి మావిగన్ కూడా అదేదో ఆయన మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఏదో కలిపి అన్నారు. అదే ఉంది అసలు నిజానికి. అమరావతికి చుట్టూ 360 degrees-లో 100 km వరకు డెవలప్మెంట్ అనేది జరుగుద్ది. రాజధాని ఎక్కడైతే ఉందో అక్కడికి ఇప్పుడు హైదరాబాద్ చుట్టూ మనం 100 km ఎలాగ వెళ్ళిందో, కమింగ్ 10-15 years-లో అమరావతి చుట్టూ 100 km 360 degrees-లో అభివృద్ధి ఎంత మేరకు సాధ్యమైతే అంత మేరకు వేగంగా వెళ్తానే ఉంటుంది. చాలా ర్యాపిడ్ గ్రోత్ అనేది అక్కడ జరుగుతూ ఉంది. గ్రౌండ్ లెవెల్లో చాలా పనులు జరుగుతున్నాయి. మనం మీడియాలో చూస్తాం, ప్లస్ గ్రౌండ్లో అక్కడ చూసేవాళ్ళకి కూడా అర్థమవుతాయి. ఈ పెట్రోల్ రేట్లు అనేది విషయానికి వస్తే, ఇప్పుడు అమెరికా, ఇరాన్ యుద్ధం కారణంగా పెట్రోల్ సప్లై బాగా తగ్గిపోయింది సార్. హర్మోజ్ జలసంధిని ఈ మధ్య వాళ్ళు క్లోజ్ చేశారు, బాగా టైట్ చేశారు. ఎందుకు టైట్ చేశారంటే సెగ తెలియాలి కదా, ఇప్పుడు ప్రపంచం మొత్తానికి తెలియాలనే ఉద్దేశంతో వాళ్ళు బాగా టైట్ చేశారు. దాంతో సప్లై తగ్గిపోయింది. మన డిమాండ్ ఆగదు కదా, మనం రోజు బండిలో పెట్రోల్ పోసి తిరగాలి, కారులో పెట్రోల్ పోసి తిరగాలి, డీజిల్ అవసరం. దానివల్ల టైట్ అవటం వల్ల కొంచెం ఆయన రేట్లు ఒకసారి 3 rupees పెంచారు మోడీ గారు, తర్వాత 90 paisa పెంచారు. ఇట్లా జరుగుతుంది కొంచెం కొంచెంగా. ఆయన ఒకేసారి ఇప్పుడు మన చుట్టుపక్కల మన పొరుగు దేశాల్లో పరిస్థితి చూస్తే దాదాపు 20 rupees, 25 rupees, 30 rupees పెరిగిన సందర్భాలు మనం చూస్తున్నాం. ఏదో కంట్రీలో నేను చూశాను, లీటరు 250 రూపాయలట. మనకి ఇంకా 111 రూపాయలు హైదరాబాద్లో. ఆంధ్రాలో 114 రూపాయలు అనుకుంటా. ఈ చాలా మనం చాలా బాగున్నాం ఒక రకంగా చెప్పాలంటే. మన చుట్టుపక్కల దేశాల పరిస్థితి చూస్తే చాలా అల్లకల్లోలంగా ఉంది. ఇప్పుడు మనకి హైదరాబాద్లో చూస్తే 111 రూపాయలు ఉంది, అదే ఆంధ్రాలో 114 రూపాయలు ఉంది. కానీ చుట్టుపక్కల దేశాల్లో కనుక చూస్తే 200 రూపాయలు, 250 రూపాయలు, 240 రూపాయలు, 190 రూపాయలు ఇలా ఉంది. మనం కంపేర్ చేస్తే మనం చాలా సేఫ్ జోన్ లో ఉన్నాం ఒక రకంగా చెప్పాలంటే. పాకిస్తాన్ లో కూడా 250 దాకా ఉంది. పాకిస్తాన్ లో 250 రూపాయలు. అది మన వార్తలు వస్తున్నాయి, మనం గమనిస్తా ఉన్నాం. మనం 111లో ఉన్నాం, 114లో ఉన్నాం. ఇంకా చెప్పాలంటే కొన్ని స్టేట్స్ లో, ఢిల్లీలో 90 రూపాయలు ఎంత ఉంది, యూపీలో 100 rupees ఎంత ఉంది. అంటే మనకంటే కూడా ఏపీ, తెలంగాణ కూడా కొన్ని స్టేట్లు ఇంకా తక్కువ ఉంది. అంటే ఓవరాల్ కంట్రీలో కొంచెం రేటు పెరిగింది. రేటు పెరిగిందంటే దానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైసిస్, ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా ఆయిల్ క్రైసిసే ఎక్కువ. ఎందుకంటే ఇరాన్తో యుద్ధం కాబట్టి ఇరాన్ వాళ్ళు ఈ ఆయిల్ని టైట్ చేస్తే తప్ప మన బాధ ఎవరికి అర్థం కాదు, వాళ్ళకు కూడా తెలియాలి అన్న ఉద్దేశంతో వాళ్ళు టైట్ చేశారు. దాని పర్యవసానంగా సప్లై తగ్గడం వల్ల డిమాండ్ ఆగదు కాబట్టి పెరగడం కొద్దిగా లైట్గా పెంచారు. దీని జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆయన పార్టీ సభ్యులు కానీ దీనికి ధర్నాలు చేయటం, ఏదో ఏపీలో వైసీపీ వాళ్ళ నిరసనలు ఎలా ఉన్నాయంటే
గాడిదలకి ఏదో ప్లకార్డులు కట్టి వాటికి బాగా బిగించి కట్టి ఎద్దు మీద ఆటో ఎక్కించి బైక్ ఎక్కించి ఇట్లాంటి నిరసనలు చేస్తున్నారు. వాటిని ఎందుకు హింస పెడతారు? మీరు నిరసన తెలియజేయాలంటే మీరు పాక్కుంటూ వెళ్ళండి నిరసనగా. బండ్లు పెట్రోల్ లేదు అందుకని మేము పాక్కుంటూ వెళ్తున్నాము, నడుచుకుంటూ వెళ్తున్నాము, దేక్కుంటూ వెళ్తున్నాము అలాంటి నిరసనలు చేయాలి. మీరు పశువులను ఎందుకు బాధ పెడతారు, ఇబ్బంది పెడతారు? నోరులేని జీవాలను అది క్రైమ్ కూడా ఒక రకంగా. వాటిని హింసించడం క్రైమ్. అట్లాంటి పిచ్చి పనులన్నీ చేస్తున్నారు. నువ్వు ఇంతకు ముందు కూడా నిరసనలు జరిగినాయి గతంలో చాలా సంవత్సరాలు, 15 ఏళ్ల క్రితం, 20 ఏళ్ల క్రితం ఇట్లాంటి పెట్రోల్ పెరిగిన ప్రతిపక్షాల్లో ఉన్న వాళ్ళు ఇది బైకులు తోసుకుంటూ వెళ్ళటం కానీ, బైక్ని ఏదన్నా బండి మీద ఒక ఎడ్ల బండి లాంటి దాని మీద పెట్టి తీసుకెళ్ళటం కానీ చేశారు. కానీ స్వయంగా ఎద్దు మీదే బండిని పెట్టడం, ఎద్దు మీదే ఆటో పెట్టడం, గాడిదల మీద వాటికి ఏదో ప్లకార్డులు అవి ఏలాడదీయటం, ఇదంతా ఈ హింస అంతా దేనికి? నిరసన వ్యక్తం చేయడానికి. మీరు నడుచుకుంటూ వెళ్ళండి, నిరసన వ్యక్తం చేస్తాం. సైకిళ్ళ మీద వెళ్ళండి. అప్పుడు ఒక ఆయన పార్లమెంట్ గా అసెంబ్లీకి సైకిల్ మీద వెళ్ళేవారు. ఏది పెట్రోల్ పెరిగిందని నిరసన తెలియజేసి దానికి కూడా ఒక జెంటిల్ వే ఉండాలి, హుందాతనం ఉండాలి. ఈ పశువుల్ని వాటిని హింసించే పద్ధతుల్లో చేయడం కూడా ఎంత మాత్రం కరెక్ట్ కాదు. ప్రజలు ఇవన్నీ చూస్తూ ఉంటారు. ఇప్పుడు ప్రతిపక్షం అనేది అధికార పక్షాన్ని వ్యతిరేకించడంలో కూడా అందులో హుందాతనం ఉండాలి. డిగ్నిఫైడ్ మేనర్లో వాళ్ళు విమర్శనాత్మకంగా గవర్నమెంట్ని విమర్శిస్తూ ప్రజల పక్షాన పోరాడాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది. దాన్ని మరీ సబ్స్టాండర్డ్ చేసేసి నేలబారుతనంగా చేసేసి లేమెన్ లాగా చేసేస్తే వాళ్ళ స్టాండర్డ్ కూడా పడిపోయినట్టే కదా. అంటే మీరు లేమన్ అంటే గుర్తొచ్చింది సార్, వీళ్ళు ఇంతకుముందు అధికారంలో ఉన్నప్పుడు, అధికారం లేనప్పుడు కూడా వైసీపీ వాళ్ళు వాళ్ళ అభివృద్ధి గురించి ఏ రోజు చెప్పలేదు సార్. చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్, లోకేషన్ తిట్టడమే ఉండేది. కానీ వాళ్ళు ఏం చేశాము, అభివృద్ధి పనులు ఏం చేసాము ఏ రోజు చెప్పలేదు మీడియా ముందుకు వచ్చి. ప్రజల పక్షాన పోరాటం అంటే చంద్రబాబు నాయుడు తిడితేనో లొకేషన్ తిడితేనో అది ప్రజల పక్షాన పోరాటం అవ్వదు. అదే అనుకుంటున్నారు. ఇప్పుడు సిస్టమేటిక్ గా కన్స్ట్రక్టివ్ వేలో ఓ పాయింట్ తీసుకొని ఇది తప్పు, ఇలాగ తప్పు, ఈ పద్ధతిలో వెళ్తే తప్పు, ఇలా చేసి ఉంటే బాగుండేది, ఇది కరెక్ట్ అని వాళ్ళు సిస్టమేటిక్ గా సైంటిఫిక్ అప్రోచ్ తో వెళ్తే ప్రజలు కూడా ఏమనుకుంటారు, ఓకే వీళ్ళు మన తరపున మాట్లాడుతున్నారు, వీళ్ళు చెప్పే దానిలో పాయింట్ ఉంది, నిజమే కదా అనిపించేలాగా ఉండాలి. కానీ ఏదో గుడ్డెది చేలో పడ్డట్టు ఆయన ఏదో మీరు ఇలా చేయండి అని వెన్నుపోటు అనడము, పెళ్లిళ్ళ గురించి తీయడము, పవన్ గురించి ముద్దపప్పు అనడం ఇదే అయిపోయింది. అది ప్రజలు పట్టించుకోలేదు కదా. ప్రజలు పట్టించుకుంటే వాళ్లే గెలిచుండే వాళ్ళుగా. ప్రజలు పట్టించుకోలేదు కాబట్టి వీళ్ళకి బంపర్ మెజారిటీ వచ్చి అవన్నీ పండవండి. ప్రజల సమస్యల్ని పరిష్కరించే విధంగా కృషి చేస్తే, అలాంటి వైపు పోరాడితే వీళ్ళకి ఏమైనా సీట్లు పెరిగే అవకాశం ఉంటుంది రేపు పొద్దున. ఊరికే ఆయన 3 పెళ్లిళ్ళు చేసుకున్నాడనో, లోకేష్ పప్పు అని ఏదో అంటే ఎంత డైనమిక్ అయ్యాడు అతను, ఎంత యాక్టివ్ అయ్యాడు. లాస్ట్ 2-3 yearsలో 3 years బ్యాక్ మన లోకేష్ నేను ఇప్పుడు అతని వర్క్ స్టైల్ని, అతని స్పీచెస్ని గమనిస్తే అతను ఎంత షార్ప్ అయ్యాడు, ఎదిగాడు కదా. మన కళ్ళ ముందే కనిపిస్తా ఉంది. అంతకుముందు అతని స్పీచ్లు చాలా డల్ గా, వీక్ గా, లోపభూయిష్టంగా ఉండే. ఎంత కన్స్ట్రక్టివ్ గా అతను డెవలప్ అయ్యాడు, ఎంత పర్ఫెక్ట్ అయ్యాడు, ట్రైన్ అప్ అయ్యాడు, ఫిజికల్ గా మెంటల్ గాను స్ట్రాంగ్ అయ్యాడు, చాలా స్ట్రాంగ్ అయ్యాడు. ఇవాళ అతన్ని మనం ఏం విమర్శిస్తాం? స్ట్రైట్ గా క్లియర్ గా ఉన్నాడు. విద్యాశాఖలో అతను అద్భుతమైన ఫలితాలు సాధించాడు. మొన్న గవర్నమెంట్ స్కూల్స్ లో అద్భుతమైన రిజల్ట్స్ వచ్చినాయి. ఇప్పుడు అతను విద్యాశాఖ మంత్రిగా ఉండగా ఆయన పెట్టినటువంటి మార్పులు, చేర్పులు, డెవలప్మెంట్స్ కారణంగా గవర్నమెంట్ స్కూల్స్ లో అద్భుతమైన రిజల్ట్స్ వచ్చినాయి. దాదాపు అందరూ 1000-900 దాటిన వాళ్ళ సంఖ్య చాలా ఉంది. మన పేపర్స్ లో కూడా యాడ్స్ కూడా వేసారు. మెయిన్ పేపర్ లో యాడ్ ఇచ్చారు గవర్నమెంట్ ఫస్ట్ పేజీలో. ఇప్పుడు జనరల్ గా ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళు వేస్తుంటారు కదా. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ చాలా బాగున్నాయి, గతంలో కాదు, మీ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్ ఇప్పుడు ధైర్యంగా చేర్పించవచ్చు. మునుపేదో ఎప్పుడు అంత బాగాలేదనుకున్నారు, ఓకే ఇది మారింది, ఇంత ఎంకరేజ్మెంట్ మారింది. ఇప్పుడు మేము అందరినీ కరెక్ట్ చేస్తున్నాము, టీచర్స్ అద్భుతంగా పాఠాలు చెప్తున్నారు, పిల్లలు అద్భుతంగా చదువుతున్నారు, ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నాము, మంచి రిజల్ట్ సాధించి చూపించామని చెప్పడం కదా అది. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ లో చేరడానికి పిల్లలు వెనకాడాల్సిన పని ఉండదు, పేరెంట్స్ కూడా చేర్పించడానికి వెనకాడాల్సిన పని ఉండదు కదా. ఎందుకు? రిజల్ట్ బాగుంది కదా. అతను తీసుకొచ్చిన సంస్కరణలు కావచ్చు, మార్పులు కావచ్చు, డెవలప్మెంట్స్ కావచ్చు, ఆ స్కూల్స్ లో ఇచ్చిన ఫెసిలిటీస్ కావచ్చు, వీటన్ని కలిసి అద్భుతమైన రిజల్ట్ తీసుకొచ్చాయి కదా. ఒక 2 years స్పాన్ లో వాళ్ళు రిజల్ట్ చూపించారు. రిజల్ట్ ఓరియంటెడ్ వర్క్ చేయాలి. ఊరికే మనం తిరుగుతా ఉంటే రిజల్ట్ లేకుండా తిరగటం కాదు కదా. ఇప్పుడు వీళ్ళు ఏదో
చంద్రబాబు నాయుడే పెట్రోల్ రేట్ పెంచాడు అన్నట్టు బిహేవ్ చేస్తే ఎలాగా? వాళ్ళకి ఎవరికైనా చెప్పాలి, అక్కడ కొంచెం ఒక చింతన బయటకు లాగా ఉండాలి వాళ్ళకి కూడా, బీజేపీలో ఉన్నట్టుగా కొంచెం మేధావులు 10 మంది కలిసి కూర్చొని ఇప్పుడు మనం ఈ పాయింట్ మీద ప్రజల్లోకి వెళ్దాము, ఈ పాయింట్ మీద ప్రజల్లోకి వెళ్దాము, ఇప్పుడు ఇక్కడ ఈ ఖాళీ దొరికింది, దీని మీద మనం పోరాడితే ప్రజల మనసు గెలుచుకోవచ్చు అని చెప్పడానికి కొంచెం ఇంటలెక్చువల్స్ని పక్కన పెట్టుకోవాలి జగన్ కానీ ఆయన పార్టీ సభ్యులు కానీ. ఆయనకి ఏదో ఆయన తోచింది ఏదో రేపు నుంచి పెట్రోల్ మీద ధర్నా చేయండి అంటాడు, అందరూ ఊర్లో ధర్నా చేస్తుంటారు. ఏ అర్థమే ఉంది? చంద్రబాబు నాయుడు పార్టీ స్టాండ్ ఏంటి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆయన ఏం పెంచట్లేదు కదా, ఆయన ప్రొడక్ట్ కాదు కదా పెట్రోల్ డీజిల్, ఆయన కంపెనీ హెరిటేజ్ కాదు కదా, రేట్లు పెంచేసాడు ఆయన, మనకి ఇబ్బంది పెడుతున్నాడని. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమస్య, ప్లస్ పొరుగు దేశాల్లో మనకంటే చాలా క్లిష్టమైన పరిస్థితులు ఉన్నాయండి ఈ పెట్రోల్ డీజిల్ రేట్ల పరంగా. మనం చాలా నామినల్గా ఉన్నాం, కాకపోతే క్రైసిస్ రాబోతుంది, మనం జాగ్రత్తగా ఉండాలని పెద్ద ఆయన మోడీ గారు కొన్ని మనకి సజెషన్స్ ఇచ్చారు, ఒక 10 సజెషన్స్ ఇచ్చారు. అనవసరంగా బయట తిరగండి, అనవసరంగా ఊళ్ళు వాళ్ళు తిరగండి, ఎక్కువగా దగ్గర దూరాలకి చక్కగా నడిచి వెళ్ళొచ్చు, ఇవన్నీ మనం ఆయన చెప్పడం ఊర్లో పెద్ద మనిషిలాగా చెప్పాడు. మన కుటుంబ పెద్ద ఎలాగైతే చెప్తారు, ఆయన చెప్తుంటారు జనరల్ గా 140 కోట్ల మంది నా కుటుంబం అని చెప్తుంటారు కదా, మన శ్రేయస్ కోసం చెప్తే దాన్ని మనం అందులో పాజిటివ్ పాయింట్ ని తీసుకోవాలి. నేను బంగారం కొనొద్దన్నాడు, ఎందుకు కొనంటే రోజు చూద్దాం ఎలా కొట్టావో చూద్దాం, సంవత్సరం కొనొద్దు అన్నాడు ఆయన, ఒక్క సంవత్సరం గ్యాప్ నిషేధించండి అని చెప్పలేదు. నిషేధించలే, ఇప్పుడు నీ ఇంట్లో శుభకార్యం ఉంది, పెళ్లి ఉంది, నువ్వు కొనుక్కో. ఇప్పుడు పెట్టుబడులు అనవసరంగా పెట్టుబడి మీద ఇప్పుడు అది క్రైసిస్ ఉంది, మన అది బయట నుంచి రావాలి. మనం బంగారం కొంటే మన దగ్గర ఉన్న విదేశీ మార్గ నిల్వలు బయటికి వెళ్ళిపోతాయి, డాలర్ రూపంలో వెళ్తాయి, అది మనకి ఇబ్బంది పెట్టుద్ది లాంగ్ రన్ లో, అందుకని ఒక గ్యాప్ ఇవ్వండి అన్నారు. ఇంతే కదా. ఇప్పుడు ఈ జగన్ గారు కూడా కన్స్ట్రక్టివ్ గా మంచి ప్రతిపక్షంలా ఉండాలి, ప్రజల పక్కన ఉండాలి. గవర్నమెంట్ ఏదైనా నిజంగా తప్పు చేసినప్పుడు ఈ పాయింట్ పరంగా తప్పు చేసింది, ఈ తప్పు దీనివల్ల ప్రజలకు ఇలాంటి నష్టం జరుగుతుంది, దీన్ని మార్చుకొని ఇలాగ చేస్తే ప్రజలకు మేలు జరుగుతుంది, నువ్వు మంచి అడ్వైజ్ ఇవ్వు, మంచి సలహా ఏ రోజన్నా ఇవ్వడం జరిగిందా గడిచిన 2 ఏళ్లలో? మంచి అనేది వాళ్ళకి తెలియదు సార్, అసలు ఏదైనా మనం గవర్నమెంట్ ఏది చేస్తే అది విమర్శించడమే పనిగా పెట్టుకోవడం అది అసలైన ప్రతిపక్షం అనిపించుకో. గవర్నమెంట్ కొన్ని మంచి చేస్తుంది, కొన్ని 10 పనులు చేస్తే 2-3 మిస్టేక్ అవుతాయి, అన్నీ కరెక్ట్ గా ఉండాలని ఏం లేదు. మీ 2 మీరు పప్పులో కాలేసారు అబ్బాయి, అలా కాదు మీరు కరెక్ట్ చేసుకోండి అని చెప్తే వాళ్ళు కరెక్ట్ చేసుకుంటారు. వీడు భలే చెప్పాడే, ఇది మంచి పాయింట్ చెప్పాడు అనే భావన ప్రజల్లో కలగాలి. కాబట్టి అలా ఒక క్రమశిక్షణ కలిగిన ప్రతిపక్షం లాగా పనిచేస్తే రాబోయే రోజుల్లో వాళ్ళకి మంచి అవకాశాలు ఉండే పరిస్థితి ఉంటుంది. వాళ్ళు ఇప్పుడు రాంబాబు ఉన్నారు సార్, వాళ్ళు వైసీపీ మినిస్టర్, పోలవరం నాకు అర్థం కాలేదు కాబట్టి పోలవరం కట్టలేమని ఆయన ఇచ్చాడు. అంతకుముందు అనిల్ ఉన్నారు, అసలు బుల్లెట్ దిగిందా లేదా, పోలవరం అయిపోతుంది 2020, ఆయనకు డైలాగ్ లేచాడు. పేరుని నాని ఉన్నాడు, ఏదో బూతులు తిట్టడం వరకే పరిమితం. ఇట్లా వాళ్ళ నాయకులు ఏ రోజన్నా అభివృద్ధి గురించి మాట్లాడిన దాఖలు లేవు. ఈరోజు పెట్రోల్ పెరిగింది, ఎట్లా విమర్శించాలి, ఎందుకు పెరిగింది అవంతా వేయాలి. వాళ్ళు అసలు అర్థం కాని రీతిలో ధర్నా చేస్తున్నారు. అంటే ఎప్పుడన్నా ప్రతిపక్షము ప్రజల కోసం ధర్నా చేస్తుంటే ప్రజల నుంచి సానుభూతి రావాలి, ఇక్కడ వ్యతిరేకత వస్తారు. ఎందుకు డిస్టర్బ్ చేస్తారు? ఆయన ఏదో 3 రూపాయలు 4 రూపాయలు పెంచితే పెంచాడు, ఏదో మన పనులు మనం చేసుకుంటా ఉన్నాం. ఈ 4 రూపాయలు రోజు మొత్తంలో మనం ఎంత వేస్ట్ చేస్తామండి? మనం ఉదయం లేచిన సాయంత్రం లోపు మనం ఎన్నో కొంటుంటాం కదా, ఒక చోట 100 రూపాయలు చెప్పిన చోట మనం బేరం ఆడితే 90 రూపాయలకి వస్తుంది, లేకపోతే 100 రూపాయలు పోద్ది. మన రోజు మొత్తంలో 10 అట్లాంటి 10 ఎన్ని నష్టపోతాం మనం? రోజు సాయంకాలం 50 రూపాయలు వేస్టేజ్ జరుగుద్ది మన లైఫ్ లో, రోజువారీ ఖర్చులో. ఆయన పెంచిందంతా మొత్తం 4 రూపాయలు లేదు. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ట్యాక్స్లు కూడా కొన్ని ఉంటాయి, వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్నాయి, తప్పదు. దీని మీద ఆర్థిక అవసరాల ప్రకారం అంత వేస్తేనే గవర్నమెంట్ రోడ్లకు ప్రజా అవసరాల కోసం ఉపయోగించే జీతాలు, సంక్షేమ పథకాలు, ఎన్ని సంక్షేమ పథకాలు అవన్నీ. ఇప్పుడు బిలో పవర్టీ లైన్ వాళ్ళకి కొన్ని సంక్షేమ పథకాలు పెట్టారు కదా, మరి వాళ్ళకి పెన్షన్లు ఇస్తున్నారు, విద్య, బియ్యం కానీ ఇంకా రేషన్, వివిధ సరుకులు. మొన్న ఈయన నాదెండ్ల మనోహర్ గారు నేను చెప్తున్నారు, 1000 షాపులు పెట్టబోతున్నారు ఏపీలో. ఇది ఫెయిర్ ప్రైస్ షాపులు, తక్కువ ధరకి నాణ్యమైన సరుకులు గవర్నమెంటే అమ్మేలాగా. కేవలం ఇంతకుముందు 2-3 ఐటమ్సే వస్తున్నాయి కదా, ఇప్పుడు మినపప్పు, కందిపప్పు, ఇంకా దాదాపు 10-15 ఐటమ్స్, ఆయిల్, ఇవన్నీ కూడా ఇప్పుడు ఇంతకు ముందు లేనివి యాడ్ చేస్తున్నాయి కొన్ని వస్తువులు, కిరాణా వస్తువులు.
దానికోసం స్టేట్ మొత్తం కలిపి 1000 షాపులు పెట్టాలన్న ప్రోగ్రామ్ కూడా ఉంది. అవును ఇవన్నీ ఎలా వస్తాయి డబ్బులు? ట్యాక్సులు వేస్తేనే కదా, ట్యాక్సులు కావాలి కదా. అవును అవును మీరు తగ్గించుకోమన్నారు. ఇప్పుడు మీరు 1/2 కిలోమీటర్ దానికి నడిచాలండి, అవును 5-6 కిలోమీటర్లు అయితే బండి వేసుకెళ్ళండి, ఇంకా ఎక్కువైతే మీ కారు ఉంటే కారు వేసుకెళ్ళండి. పరిస్థితులు చక్కబడే అవసరం మన రేడియస్ ఎంతవరకు మనం బై వాక్ వెళ్ళగలిగిన దానికి కూడా ఎందుకు బండి తీయాలి? మన వీధి చివరన్న కిరాణా కొట్టుకు వెళ్ళడానికి మనకు బండి అక్కర్లేదు కదా, సరదాగా నడుచుకుంటూ వెళ్తే మన ఆరోగ్యానికి కూడా మంచి జరుగుతుంది కదా. కాబట్టి ఈ పరిస్థితుల్ని గుర్తించి దాన్ని సరిగా అర్థం చేసుకొని దాని మీద ప్రభుత్వం మీద విమర్శలు చేయిస్తే ప్రజలు కూడా యాక్సెప్ట్ చేస్తారు. ప్రజల పక్కన ఉన్నారు వీళ్ళు అనుకుంటారు. అయిన దానికి కాని దానికి చిన్నదానికి పెద్దదానికి అన్నిటికీ విమర్శిస్తూ ఉంటే వీళ్ళకి బుద్ధి జ్ఞానం లేదు, దేనికి మాట్లాడాలి దేనికి మాట్లాడకూడదు తెలియదు, వివరం తావరం లేని మనుషులు అనుకుంటారు. కాబట్టి ఒక కన్స్ట్రక్టివ్ ప్రతిపక్షంగా వాళ్ళు వ్యవహరిస్తే బాగుంటుంది అనేది ప్రజలందరి అభిప్రాయం. తప్పకుండా సార్. వైసీపీ గవర్నమెంట్ ఇప్పటికైనా మొదటిసారి వాళ్ళు ధర్నా చేస్తుంటే ప్రజల నుంచి కనీసం అప్లాజ్ రాలేదు. కాబట్టి ఇప్పటికైనా వైసీపీ గవర్నమెంట్ అంటే చాలాసార్లు వైసీపీ గవర్నమెంట్కు చాలామంది విశ్లేషకులు కానీ న్యూస్ లో ఇస్తున్న ప్రజెంటర్స్ కానీ చాలామంది వాళ్ళకు సలహా సూచనలాగా ఇచ్చారు. కానీ వాళ్ళకు తెలిసి నటిస్తున్నారా తెలియక చేస్తున్నారా అనేది ఇప్పటికి కూడా తెలియదు. కాబట్టి వైసీపీ వాళ్ళు ఇప్పటికైనా కన్స్ట్రక్టివ్ సూచనలు ఇస్తే బాగుంటుందని ప్రజల తరపు నుంచి అభ్యర్థిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.